హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శాండీ బబ్లు అఫీషియల్. నేను మీ సంధ్య. నాకు తెలిసి అందరూ కూడా సమ్మర్ హాలిడేస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుంది. నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నా, నాతో పాటు బబ్లు కూడా. సో ఈ హాలిడేస్ స్టార్ట్ అయిన తర్వాత మార్నింగ్ బ్లాగ్ నేను ఇంతవరకు అప్లోడ్ చేయలేదు. చాలా రోజులు గ్యాప్ తర్వాత ఈ రోజైతే మార్నింగ్ బ్లాగ్ తీద్దాం అనుకున్నా. సో ఇక్కడ మన వీడియో ఇంకా స్టార్ట్ అవుతుంది. సో ఈ రోజు మార్నింగ్ వచ్చేసి నేను 8:30 ఆ టైంలో లేచా అనమాట. అసలు సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను 8:30 అలా లేస్తున్నా. ఎందుకంటే ఇంకా పొద్దున్నే లేచి బాక్సులు కట్టేంత పని ఎవరికి లేదు, నాకైతే లేదు. ఎవరు కూడా బాక్సులు తీసుకోవడానికి కూడా లేరు. ఇంకా మా సార్ అంటారా, ఆయన 7కి అలా వెళ్తున్నాడు, 11 లోపు వచ్చేస్తాడు. సో ఇంకా నేను 8:30కి ఆ టైంలో లేచి ఇంకా నైట్ తోమిన అంట్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ సర్దేసుకొని ఇంకా కర్రీ అలాంటివన్నీ స్టార్ట్ చేసేస్తే 11 లోపు కంప్లీట్ అయిపోతాయి. ఇంకా నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. ఈ లోపు మా సార్ కూడా వచ్చేస్తారు. సో తినేసి ఇంకా అలా ఈ హాలిడేస్ అన్ని కూడా అలా గడుస్తూ వస్తున్నాయి అనమాట. ఎందుకంటే స్కూల్ టైంలోనేమో 5:30కే 5 to 5:30 అంతే. ఇంకా ఆ టైంలో లేచి ఇంకా బాక్స్ కట్టేసరికి మేము తినే లోపు చల్లగా అయిపోతున్నాయి. సర్లే అని చెప్పి అడ్జస్ట్ అయిపోతున్నాయి. కానీ ఇప్పుడు అలా లేదనమాట. పాపం ఆయన కూడా కష్టపడి వస్తున్నాడు కాబట్టి ఇంకా వేడి వేడిగా కనీసం అన్నం అంతే వేడిగా ఉంటే మనకి చెమటలొస్తది. కనీసం కర్రీ అయినా ఫ్రెష్‌గా ఉంటే అది తినేటప్పుడు అదో ఫీల్ ఉంటుంది గదా! సో, అందుకని చెప్పి మేమింకా తింటున్నాం అనుకున్నప్పుడే ఆ లోపే కర్రీ అయితే చేసేస్తున్నా. ఇంకా ముగ్గురం కూడా కరెక్ట్ టైంకి కూర్చొని తింటున్నామనమాట. అలా ఈ రోజైతే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు సండే కాబట్టి మా సార్‌కి సండే రోజు చాలా చాలా వర్క్ ఉంటదనమాట. సో, అయితే ఏం చేశాడంటే సాటర్‌డే రోజే ఇంకా ఫిష్ అయితే తీసుకొచ్చేసాడు. ఎందుకంటే సండే రోజు ఏ టైంకొస్తానో నాకు తెలీదు. సో, నేను కొంచెం బిజీగా ఉంటా కాబట్టి మీకు సాటర్‌డేనే తెచ్చిస్తా అని చెప్పాడనమాట. ఎందుకు ఈ రీజన్ ఎందుకు చెప్పాడనంటే సండే ఏదో పెద్ద పనుంటదని గాదు గానీ, సాటర్‌డే నిన్న నేను దోసకాయ కర్రీ చేశా అనమాట. సో, ఆ దోసకాయ కర్రీ తినలేక సండే తేవాల్సిన నాన్ వెజ్‌ని గూడా సాటర్‌డేనే తీసుకొచ్చాడనమాట. సో, అలా ఇంకా నిన్న నైటే నేను ఫిష్ కర్రీ అయితే చేసేసాను. సో, ఇంకా అదే ఉందనమాట వీళ్ళకి. నేను గూడా నిన్న నైటే అసలు నార్మల్ టైమ్‌లో నేను 6:00 దాటింది అనంటే తినను అస్సలు. ఇంకా తినే వస్తువు ఏదైనా సరే కడుపులోకి అసలు వేసుకోననమాట ఇంకా. ఏదైనా వాటర్ రూపంలోనే ఎంత ఆకలేసినా వాటర్ తాగేసి ఉంటా అనమాట. అట్లుంటది. కానీ ఇంకా నాన్ వెజ్ అంటే చాలింకా. ఆ రోజు ఇక డైటింగ్ ఉండదు, ఏముండదు మనకి. తినకపోయినా, పట్టకపోయినా సరే ఆ స్మెల్ చూస్తే ఆటోమేటిక్‌గా ఇగ క్రేవింగ్స్ వచ్చేస్తాయి. తిను తిను తొందరగా తిను, తినకపోతే నీకు దెబ్బలు పడతాయి అన్నట్టుగా నన్ను కర్రీ అంటుందేమో అనుకుని నేనే ఫీల్ అయిపోతా అనమాట. అలా నేను నైట్ టైమ్ నాన్ వెజ్ కర్రీ ఉంది అనంటే ఖతం ఇంకా ఖచ్చితంగా తినేస్తా. ఎలాంటి డైటింగ్స్ ఏదున్నా గూడా పక్కన పెట్టేస్తా అనమాట. సో, ఇంకా ఈరోజు సండే గాబట్టి ఇక ఎలాగో కర్రీ సెక్షన్ గూడా లేదు కాబట్టి ఇంకా నేను ఈ తూడ్చే కార్యక్రమాలు, క్లీన్ చేసే కార్యక్రమాలు కొంచెం ఎక్కువగా పెట్టుకున్నా అనమాట. ఫ్యాన్ గూడా క్లీన్ చేసుకున్నా. సో, మెయిన్ హాల్‌లో ఉండే ఫ్యాన్‌కి మాత్రమే ఎక్కువగా దుమ్ము పడుతుంది. ఎందుకంటే మనం దేవుళ్ళ దగ్గర ధూప్ స్టిక్స్ వేస్తాం గదా! సో, ఆ పొగంతా వచ్చేసి ఎప్పుడు వచ్చే దుమ్ముకి అట్లా పట్టేసి ఆయిలీగా పట్టి నల్లగా జిడ్డులాగా వస్తుందనమాట. సో, అలా నాకు హాల్‌లో ఉన్న ఫ్యాన్‌కి మాత్రం ఎక్కువగా డస్ట్ వస్తుంది. 2 బెడ్‌రూమ్‌లో ఉన్నయి కొంచెం అంత ఉండదనమాట. అవి 1 మంత్‌కి ఒకసారి క్లీన్ చేసినా గూడా అవి నీట్‌గానే, క్లీన్‌గానే ఉంటాయి. కానీ ఈ హాల్‌లో ఉన్నది మాత్రం ఖచ్చితంగా 10 డేస్, 20 డేస్‌కోసారి ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటేనే నీట్‌గుంటాయి. లేదంటే దుమ్ము బాగా పట్టి నల్లగా కనిపిస్తదనమాట. తెల్ల ఫ్యాన్‌కి నల్లగా కనిపిస్తదనమాట. ఇంకా ఇక్కడొచ్చేసి నా కోసం నేను గోంగూర కర్రీ అయితే చేసుకుంటున్నా. ఆల్రెడీ నిన్న చెప్పాను అంటే నిన్న చేపల కూర చేశా అని చెప్పాను గదా! ఇంకా ఈ రోజుకి బబ్లూకి మా మా వారికైతే ఇంకా ఆ కర్రీయే ఉంది. వాళ్ళిద్దరు తినేస్తారు. సో, ఇంక నా కోసం మళ్ళీ నేను గూడా అందులో పార్ట్నర్‌షిప్ అయ్యానంటే వాళ్ళిద్దరికి కర్రీ సరిపోదు. ఇంకా ముగ్గురం సరిపడినంతగా ఎందుకుండాలి. ఆల్రెడీ గోంగూర నిన్న నైటే గిల్లుంచా అనమాట. మళ్ళది వడబడిపోతది బాగా. మరి అది దేనికి రాదని చెప్పేసి ఇంక నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో, ఇక నేను ఇదే కర్రీతో తింటా. ఆల్రెడీ మార్నింగ్ 9:30, 10 అప్పుడు మా సార్ ఫోను చేసి అడుగుతూనే ఉన్నారు. "కర్రీ ఉందా? లేదా? సరిపోతదా? లేదా? లేకపోతే వేరే కర్రీ ఏమైనా చేస్తావా? నాకు ఎగ్ కర్రీ లాంటిది చేస్తావా?" అని అంటున్నాడు. "లేదులే నీకు సరిపడంత కర్రీ అయితే ఉంది. కావాలంటే నైట్‌కి నేనేమన్నా కర్రీ చేస్తాను" అని చెప్పానన్నమాట. నేనైతే గోంగూర కర్రీ చేసుకుంటున్నా. మీకు గూడా అదే కర్రీ చేసిస్తా.
నైట్‌కి ఇంకా అదే ఉంటది అని చెప్తే సరే అన్నాడు ఇంకా. సో, అలా ఇంకా నేనైతే గోంగూర కర్రీ చేసుకున్నా. వాళ్ళకైతే ఫిష్ కర్రీ ఉంది. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి సమ్మక్క సారక్క తల్లులకి అలా ఒకసారి నమస్కారం పెట్టి గుడ్ మార్నింగ్ చెప్తే అదో హ్యాపీనెస్ ఇంకా. ఇవి నా దగ్గర ఉన్న 3 ఐస్ క్రీమ్స్ అనమాట. ఇది యాక్చువల్లీ 1 ఐస్ క్రీమ్ వచ్చేసి 80 రూపీస్, కానీ నాకు బ్లింకిట్లో 124 రూపీస్కి నాకు 3 ఐస్ క్రీమ్స్ అయితే వచ్చాయి. ఎలా అంటే బ్లింకిట్లో ఇప్పుడు ఆ సమ్మర్ సేల్గా ఆఫర్ అయితే నడుస్తుంది అనమాట. అంటే స్క్రీమ్ నౌ అండ్ గెట్ నౌ అని ఒక ఆఫర్ అవుతుంది. అంటే ఒక్క నెంబర్కి ఒక్కసారి మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. అది కూడా 15 సెకండ్స్ టైం ఇస్తున్నారు. ఆ 15 సెకండ్స్లో మనం ఎంత గట్టిగా ఆరిస్తే అంతగా మనం ఆఫర్ని గెయిన్ చేయొచ్చు. ఎంత పర్సంటేజ్ మనం గెయిన్ చేస్తే అంత ఆఫర్ వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇదైతే వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం 240 రూపీస్ ఏమో పడింది. దానికి నేను అంటే అరవడం వల్ల నాకు వచ్చిన ఆఫర్ ఎంత అంటే 50%, అంటే 91 స్కోర్ వచ్చింది, 50% ఆఫర్ వచ్చింది, అంటే హాఫ్ అనమాట. 120కి అలా వచ్చింది నాకు. సో నేను స్క్రీన్ రికార్డు కూడా చేద్దాం అనుకున్నా, కానీ ఈ ఆఫర్ అంతా నేను కూడా ఎక్సైట్మెంట్లో ఉండేసరికి అంత నాకు గుర్తు రాలేదు. ఇప్పుడు చేద్దామని ఓపెన్ చేస్తుంటే ఇప్పుడు ఆఫర్ కనిపించట్లేదు. ఎందుకంటే తర్వాత నేను యూట్యూబ్లో అసలు బ్లింకిట్ ఐస్ క్రీమ్ ఆఫర్స్ అని సర్చ్ చేస్తున్నప్పుడు ఒక్క నెంబర్కి ఒక్కసారి మాత్రమే ఆఫర్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ వీడియో చూసి మీరు ఒక్కసారి బ్లింకిట్ ఓపెన్ చేసి అది మీకు ఓపెన్ చేయగానే ఐస్ క్రీమ్స్ అనే ఆఫర్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే స్క్రీన్ నవ్ అని కనిపిస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి యూట్యూబ్లో బ్లింకిట్ ఐస్ క్రీమ్ ఆఫర్స్ అని సర్చ్ చేయండి. దానికి సంబంధించిన వీడియోలు వస్తాయి. మీరు కూడా నాలాగా ఐస్ క్రీమ్స్ తినచ్చు. ఇంకా చాలా రకాల ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి. నాకు పర్సనల్గా నాకు మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్ ఆల్మండ్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. సో ఇంకా నాకు, మా హస్బెండ్కి, బబ్లుకి మొత్తం కలిపి కూడా 240 రూపాయలు ప్రైస్ చేసే ఈ ఐస్ క్రీమ్స్ నేను 120 రూపీస్కి తీసుకున్నాను అనమాట. చూసారుగా నా ఎగ్జైట్మెంట్ ఎలా ఉందో. అసలు మీకు అంటే అర్థమైందా లేదో నాకు అర్థం కాలేదు. ఒక్క నెంబర్కి ఒక్కసారి మాత్రమే వస్తుంది అనమాట ఆఫర్. ఒక్కసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ బ్లింకిట్ ఐస్ క్రీమ్ ఆఫర్స్ అని కొడితే మీకు దానికి సంబంధించిన వీడియోలు అన్నీ వస్తాయి అనమాట. వాళ్ళు ఒక 15 సెకండ్స్ టైం ఇస్తారు. ఆ 15 సెకండ్స్ టైంలో మనం ఎంత గట్టిగా అరవగలిగితే అంత గట్టిగా అరిచేసి, అంటే కొంచెం మీరు అరిచేటప్పుడు స్పీకర్ దగ్గర పెట్టుకొని అరచండి. అలా అరిస్తే మీకు స్కోరింగ్ పెరుగుతూ ఉంటుంది. అలా స్కోర్ పెరిగిన కొద్దీ మీకు అక్కడ ఆఫర్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో అలా మీరు ఎంత తక్కువ కావాలంటే అంత తక్కువలో, ఇంకా నాకు 91 స్కోరే వచ్చింది. మేబీ 99, 98 అలా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారేమో తెలియదు. సో మీరు ట్రై చేయండి. ట్రై చేసి తక్కువలో ఐస్ క్రీమ్స్ కొనుక్కోండి. ఈ ఆఫర్ మరి ఖమ్మంలో అయితే ఉంది, ఇంకెక్కడుందో తెలియదు నాకు. ఖమ్మంలో అయితే ప్రెసెంట్ బ్లింకిట్లో ఉంది. సో మీరు కూడా ఐస్ క్రీమ్ని అయితే కొనుక్కొని ఎంజాయ్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి నేనైతే గోంగూర కర్రీ అయితే చేశాను కదా. ఇంకా నిన్ననే ఆల్రెడీ మనకి చేపల కర్రీ అంటే నాన్ వెజ్కి పోయింది. ఇంకా నార్మల్గా అయితే గోంగూరలో మనం కడ్డీ చేపలు కానీ లేకపోతే చిన్న చిన్న ఎండు చేపలు కానీ వేస్తే చాలా బాగుంటుంది. కానీ నేను ఈసారి వెయ్యలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంట్లో చేపల కర్రీ ఉంది, మళ్ళీ దీంట్లో చేపల కర్రీ ఎందుకు, అంతకు కావాలంటే ఒక ఆమ్లెట్ వేసుకోవచ్చులే అని చెప్పేసి నేనైతే ప్లెయిన్గానే గోంగూర కర్రీ అయితే చేసేసాను. అన్నం తినేటప్పుడు మాత్రం ఒక ఆమ్లెట్ వేసుకున్నా. ఆమ్లెట్ మాత్రం కంపల్సరీ. నా మైండ్లో ఆల్రెడీ ఆమ్లెట్ అని ఉంది కాబట్టి ఇంకా నేను గోంగూర కర్రీలో ఎలాంటిది ఫిషెస్ కానీ డ్రై ఫిష్ కానీ వెయ్యలేదు. మా సార్ కూడా సర్లేవు పర్లేదు, నేను కూడా ఆమ్లెట్తోనే తింటా నైట్ అని చెప్పాడు అనమాట. ఇంకా ఆయన మనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే ఇంకా మనం ఇంకా చెలరేగిపోతాం అనమాట. ఈ రోజు నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మార్నింగ్ 10-10:30 ఇంకా ఆ టైం వరలోనే తినేస్తాను. లేకపోతే కుదిరితే 11, ఇక 12 లోపు నా లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాం. ఇంకా రోజుకి ఒక్క పూట మాత్రమే అన్నం అనమాట. ఇంకేమైనా తినాలంటే తింటాను, కానీ అన్నం మాత్రం తినను. అన్నం తప్ప మిగతా ఏదైనా తినేస్తా, అది కూడా 6 లోపు అనమాట. సో ఇది ఈ రోజు నా డైటింగ్. ఇక్కడ నేను ఏం రాస్తున్నానంటే లక్ష్మణ్ రేఖ రాస్తున్నాను అనమాట. బట్టలు ఎండేసిన ప్రతిసారి చూస్తేనేమో కనిపించట్లేదు గోడకి, కానీ డ్రై అవుతాయి కదా, ఇంకా ఎండిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ ఫోల్డ్ చేసే టైంలో అంటే బాయ్స్ షర్ట్స్కి ఏమో కాలర్ దగ్గర, నాకు గర్ల్స్ వాటికి అయితే టీ షర్ట్స్కి మొత్తం అక్కడ చూసినా కానీ ఎర్ర చీమలు ఉన్నాయి. సో అందుకే ఇంక ఇదంతా కాదని ఫస్ట్ బట్టలు ఎండేసే ముందే అక్కడ థ్రెడ్స్ ఉంటాయి కదా, బట్టలు ఎండేసే థ్రెడ్స్, ఆ థ్రెడ్స్కి, ఆ గోడకి, కిటికీలకి మొత్తం ముందే రాసి ఉంచేసా. ఎక్కడెక్కడి నుంచి అయితే మనకి ఎర్ర చీమలు వస్తున్నాయో నాకు అనిపిస్తుందో తెలిసిందో అక్కడ మొత్తం అంతా రాసేసా అనమాట. ఇంకా అలా ఫస్ట్ లక్ష్మణ్ రేఖ అయితే రాసేసిన తర్వాత నేను బట్టలు అయితే ఎండేసాను. ఇంకా ఈ రోజుతో నా ఇంటి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అది కూడా మధ్యాహ్నం సెక్షన్. ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఇంకా ఈవినింగ్ వర్క్ యాజ్ యూజువల్ ఉంటుంది. కాకపోతే ప్రస్తుతానికైతే రెస్ట్ తీసుకోవచ్చు. ఇంట్లో వర్క్
అంతా కంప్లీట్ అయిపోయింది. లంచ్ కూడా అయిపోయింది. ఇంకా ఇప్పుడేంటి మేము తెచ్చుకున్న ఐస్ క్రీమ్‌ని ఎంజాయ్ చేయడమే. మాలాగా మీరు కూడా ఐస్ క్రీమ్‌ని ఎంజాయ్ చేయాలంటే బ్లింకిట్‌లో ఆర్డర్ పెట్టుకోండి. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నప్పటి వరకు బాయ్ బాయ్.